హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక పునరుద్ధానపు దినమిది. మన ప్రభు సజీవుడని, ఆయన మరణమును జయించి తిరిగి లేచినని, జీవము గల దేవుడిని మనం ఆరాధిస్తున్నామని జ్ఞాపకం చేసుకునే రోజు. ఆలయాలకు వెళ్ళడానికి సిద్ధపడదాం. ఒక చిన్న వాక్య ధ్యానం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, సజీవుడా నీకు స్తుతులయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయి. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు మారు మనసు పొందారా? మీరు రక్షించబడ్డారా? మీరు బాప్తిసం పొందారా? మీరు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళుచున్నారా? ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళమని విశ్వాసులకు ఎవ్వరు చెప్పక్కర్లేదండి. పాస్టర్లు బతిమలాడక్కర్లేదు మిమ్మల్ని. నీవు దేవుని బిడ్డవైతే, దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే, నిన్ను రక్షించిన విమోచించిన ప్రభువును నీవు ఆరాధిస్తావు. ఎప్పుడెప్పుడా అని ఆశపడతావు. అసలు చెప్పాలంటే దేవాలయం ఎక్కడో కట్టడంతో ఉంది కాదు, మనమే, మన దేహమే ఆయన ఆలయం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధము, ప్రత్యేకపరచబడింది. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన నామాన్ని అంగీకరించి, ఆయన శిలువ యాగాన్ని నమ్మి, ఆయన రక్తంలో కడగబడిన మనం ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించబడుతున్నాం. ఆయన ఆలయంగా మారుతున్నాం. నేను వారిలో నివసించును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, ఆ పవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకున్నాను. వారిలో నుండి, లోకంలో నుండి ప్రత్యేకపరిచాను. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకండి, అపవిత్రమైన వారితో ఏకీభవించకండి. అదే అధ్యాయంలో 14వ వచనం కూడా చదివితే, 6వ అధ్యాయం 14, 2 కొరింథీయులో, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. ఒక అవిశ్వాసితో మనకెందుకు విజ్జోడు? విజ్జోడు అంటే ఒక గాడి కట్టినప్పుడు ఒక ఎద్దిటు ఉంటుందండి. ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి ఎలా నడుస్తారు? ఒక ఎద్దును, ఒక గాడిదను బండి కట్టి నడిపితే అది నడుస్తుందా? ఒకటి వెనకలు అవుతుంటే ఒకటి ముందుకు పోతుంటుంది. దేవుని బిడ్డలమైన మనం అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి పొత్తు? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనం ప్రత్యేకపరచబడిన వారిని. లోకంలో వారితో మనం నడవలేం, లోకానుసారంగా మనం బ్రతకలేం, లోకపు పద్ధతులను మనం ఆచరించలేం. దేవుని మందిరంలోనికి వెళ్ళే నీవు దేవుని బిడ్డగా ఉన్నావన్నది గుర్తించుకుంటున్నావా? నీ ప్రవర్తనను పరిశీలించుకుంటున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకుంటున్నావా? నువ్వు ఎవరి బిడ్డవే? మీరు నా కుమారులు కుమార్తెలై ఉందరు. ఏంటండి, ఒక జమీందారు బిడ్డ జమీందారులాగా బతకాలి, దరిద్రులా బతకూడదు కదా. ఏంటండి, ఒక రాజకుమారుడుగా యువరాజుగా బతుకుతాడు కానీ ఒక అడుక్కునేవాడిగా ఉంటాడా? ఓ బానిసగా బతుకుతాడా? ఒకప్పుడు మనం పాపమునకు బానిసలమై ఉన్నాం.
ప్రభు తన రక్తం ఇచ్చి కొన్ని మనల్ని విడిపించి తన కుమారులుగా, తన బిడ్డలుగా మనల్ని చేసుకొని మనల్ని హక్కుదారులుగా చేశాడు పరలోక రాజ్యానికి. మనం దానికి తగినట్టుగా బ్రతకాలి. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు, ఎవరం మనం? దేవుని చేత ఏర్పరచబడిన వారిమే, పరిశుద్ధులము, దేవునికి ప్రియులము. దానికి తగినట్టుగా మన బ్రతుకుండాలి. నేను ఏర్పరచబడిన వాడిని, నేను ప్రత్యేకపరచబడిన వాడిని. నన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడు, నా ప్రభువుకు నేను ఇష్టడను, నా ప్రభువును నేను సంతోషపెట్టాలి, నా ప్రభులాగా నేను జీవించాలనే ఆశ క్రైస్తవుడికి ఉండాలండి. మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ధరించుకోమంటున్నాడు. ఇవి లోపటి నుంచి రావండి మనకి. మన మనసులో, హృదయంలో నుండి చిడిగే బయటకు వస్తుంది. దీన్ని విడిచిపెట్టాలి మనం ఒప్పుకొని. క్రీస్తు ఇచ్చేటువంటి ఈ విలువైన దైవిక లక్షణాలను మనం ధరించుకోవాలి. వాటిని మనం సొంతం చేసుకోవాలి. దిగంబరుని ఎవడు చూడటానికి ఇష్టపడ్డండి. వాడు చక్కగా వస్త్రధారణ చేసినప్పుడు వాడికి ఎంత విలువ వస్తుందో చూడండి. వాడు ఎంత దర్జాగా ఉంటాడో చూడండి. మన వస్త్రధారణను బట్టి మనం ఎవరమనేది మనుషులు లెక్క కడతారండి. అఫ్కోర్స్ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు, మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతారు. వాడు మన హృదయం చూడలేరు కదా. ఏంటండి ఈ వస్త్రాలంటే నేను కాటనా, టెరీ కాటనా, లేకపోతే ఇంకేదన్నా అని అంటం లేదు. అది కాదు నేను చెప్పేది. వెస్ట్రన్ డ్రెస్సా, ఇండియన్ డ్రెస్సా నేను అడగటం లేదు, చెప్పడం లేదు. కానీ మీరు చేసుకోవాల్సిన డ్రెస్ ఏంటి? జాలి గల మనస్సు. మీ జీవితంలో జాలి, కరుణ, కృప, దయ, క్షమాపణ ఉండాలి. నువ్వు ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నా నీ జీవితంలో జాలి లేకపోతే నేను అంత అసహించుకుంటానండి. ఎవడి మీద జాలి పడలోడు ఎంత పోజు కొడితే మాత్రం ఏం ప్రయోజనం? బెచ్చగాళ్ళు అప్పుడప్పుడు మనల్ని చూసి ఏదైనా అడుగుతారు, ఇవ్వకపోతే మొహాన్నే తిడతారు వాళ్ళు. చూడండి, పెద్ద పోజు ఎందుకయ్యా, 10 పైసలు అవ్వలేరు, 10 రూపాయలు ఇవ్వలేరు అంటాడు. చూసారా? మనం మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు, క్రీస్తు ప్రేమ చూపించాడు, కనికరం చూపించాడు, దయ కలిగించేవాడిగా, వినయం అంటే. కొందరు చూడటానికి ఎంత గంభీరంగా ఉంటారు, పలకరిస్తే వారు ఎంత దీనులో, వారు ఎంత సాత్వికులో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలు మన వస్త్రధారణ ద్వారా మన భక్తిని చూపించడం, లేక మన నీతిని చూపించడం కాదు, కానీ మన ప్రవర్తనలో, మన మాటలలో, మన యొక్క తలంపులలో ఆ వినయము, సాత్వికము, దీర్ఘశాంతం, ఓర్పు, సహనం కలిగిన వారిగా జీవించాలి. ప్రతి వారిలాగా. ఓర్పు లేదంటే మనుషులకి చేయి తగిలితే గొడవ పెట్టుకుంటారు, బైక్ తగిలితే పెద్ద అరిసేస్తుంటారు. తప్పు వాళ్ళదైనప్పటికీ ఎదుటి వాళ్ళు అరవటం మన మానవుడికి సహజమైన బుద్ధి. దేవుని బిడ్డలమైన మనం ప్రతి వారితో జగడమాడు వారిగా, అనవసరంగా వ్యాఖ్యానాలు చేయవారిగా, అనవసరంగా అవసరం లేని జగడాలు పెట్టుకునేవారిగా, అవసరం లేని విషయాల్లో తలదూర్చేవారిగా ఉండకూడదు. మనం సమాధానపరిచేవారిగా ఉండాలి, జగడాలు తెచ్చేవారిగా ఉండకూడదు. మనం జాలిగల మనస్సు కలిగి, వినయము కలిగి, దయాళత్వము కలిగి, దీర్ఘశాంతం కలిగి జీవించాలి. 13వ వచనంలో, ఎవడైనా తనకు హాని చేసినట్టు ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకరినొకరు క్షమించి. ఏంటంటే ఎవరైనా మనకు హాని చేస్తే కూడా ప్రతి హాని చేయకూడదు. దయచేసి గమనించండి, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే మీకు హాని చేసేవారికి మీరు హాని చేస్తుంటే మీరు సాతాను తరపున ఉన్నవాళ్ళేనండి. మేలు చేసేవారికి మేలు చేయటం వల్ల ప్రయోజనం ఏముంది? కీడు చేసేవాడికి మేలు చేయండి, మేలుతో కీడును జయించమని దేవుని వాక్యం సెలవిస్తుంది.
మీకు హాని చేస్తే ఎవరైనా, ఈ రోజుల్లో ఈ ఫేక్ న్యూస్ల ద్వారా ఎంతోమంది ఒకరి పేరుకు పాడు చేయాలని, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చెడ్డగా అందరికీ ప్రచారం చేయాలని, పరువు పోయేటట్టు చేయాలని పోస్టులు పెడుతుంటారు. నిజంగా అలాంటి తట్టుకోవటం చాలా కష్టం. కానీ దేవుని బిడ్డలు ఎవడు ఏమనుకుంటే నాకేంటి, ఎవడేం చెబితే నాకేంటి, పోనీలే పాపం తెలియదు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరేరు కనుక మీరు క్షమించవని ఊరుకోవాలే. కానీ మళ్ళీ వాడికి సమాధానాలు చెప్పుకుంటూ మరో పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. పెద్ద తర్జన భర్జనలు చేసుకుంటూ నీ నీతిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నీ శత్రువు ఎదుట నీ తల ఎత్తేవాడిగా ఉన్నాడు కనుక నువ్వు ఓర్చుకో, సహనం కలిగి ఉండు, సాత్వికం కలిగి ఉండు, దీన మనసు కలిగి ఉండు. ఎవడైనా హాని చేస్తే వాడిని సహించుకో, వాడిని క్షమించుకో. ప్రభువు నిన్ను క్షమించినట్లు నువ్వు వాడిని క్షమించు. ఆ క్షమాపణ ఎంత లెవెల్ అంటే, ఎలాంటి స్థాయి అంటే, ప్రభువు నిన్ను ఎట్లా క్షమించాడు? ఏ కండిషన్స్ పెట్టకుండా నిన్ను క్షమించాడు. ఇదేంటి అదేంటి అని నువ్వు చెప్పిన దానికి ఎంక్వైరీలు చేయకుండా నిన్ను ఉచితంగా క్షమించాడు. నీ దోషములు అన్నీ క్షమించాడు. అలాగే ఇతరులను మళ్ళీ ఏ విధమైన నిబంధనలు అక్కర్లేకుండా క్షమించేసేయి. క్షమించడానికి 10 పైసలు ఖర్చు ఉండదండి. నువ్వు క్షమించలేని మనసు కలిగి ఉంటే నీకు హాస్పిటల్ మందులకే నీ డబ్బంతా సరిపోదనైపో. నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావో వారికి కీడు కలగదేమో, కానీ ఎవరిని నీవు క్షమించలేకపోతున్నావో దాన్ని బట్టి నీకు బాధ కలుగుద్ది. ప్రభు చెప్తున్నట్టు మీరు క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణము అను బంధకమైన ప్రేమను ధరించుకోండి. హల్లెలూయా. అన్నీ ఏది చేసినా క్రైస్తవుడు ప్రేమతోనే చేస్తాడు. ప్రేమ లాభాలు కోరదండి. ఆ మిషనరీలు మన దేశానికి వచ్చి స్కూల్స్ను, కాలేజెస్ని, హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి భారతదేశ ప్రజలకు మేలు చేసినప్పుడు, దీనులకు, దరిద్రులకు వారు ఆహారాలు పంచినప్పుడు అవన్నీ మత మార్పిడి కొరకు చేశాడని ఈనాడు కూడా చెప్పుకునేవారు ఉన్నారే. అయినా అటువంటి అనేక మంది అటువంటి మిషనరీలు హతసాక్షులయ్యారు. వారు వృద్ధాప్యంలో వారు ఎన్నో వ్యాధుల పాలయ్యారు. వారి దేశాలకు తిరిగి వెళ్లకుండా మన దేశంలోనే వారు మరణించారు. కేవలం క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేసింది. ఒకప్పుడు మిషనరీలు, ఇప్పుడు నువ్వు నేనే మిషనరీ. ఇప్పుడు ఇతర దేశస్తులు మనకు అక్కర్లేదు. మనం యేసు ప్రేమని ఎరుగుతున్నాం. నీ చుట్టూ నీ గ్రామాల్లోకి వెళ్ళి చూడు ఎంతమంది బాధలో ఉన్నారో. వీధుల్లోనికి వెళ్ళి చూడు ఎన్ని స్లమ్స్ ఉన్నాయో. మా చెన్నై లాంటి సిటీస్లో మనం జాలిగల మనసుతో, ప్రేమతో ప్రతిఫలము ఎదురు చూడకుండా క్రీస్తుని బట్టి ప్రేమను చూపించాలి. ఆయన సమాధానముతో మన హృదయాన్ని నింపుకోవాలి. మనమందరము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మందిరాలకు వెళ్ళేది మనం దేవుని ప్రేమను తలంచుకొని, దేవుని ప్రేమతో కప్పబడి, కీర్తనలతో, పద్యములతో, సంతోషముతో ఆయన్ని ఆరాధించుటకు, ఆయన ప్రేమను సంఘమునకు వెలుపటి ఉన్న లోకములో నశించిపోతున్న ఆధ్యాత్మిక ఆహారము లేక, శరీర అవసరతలు తీరక, యేసుని ఎరగక కీడులో ఉన్న, నష్టంలో ఉన్న వారికి క్రీస్తు ప్రేమను పంచుటకు ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మా భక్తి గుడికే పరిమితమైపోక, మా భక్తి గుడ్డి భక్తిగా మిగిలిపోక, ఆచార భక్తిగా ఉండిపోక, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయనట్లు మా బ్రతుకులలో వ్యత్యాసము కనబడుటకు జాలిగల మనస్సు, దయ, కనికరము కలిగిన హృదయము, ప్రేమతో నింపబడి ప్రతి కార్యమును క్రీస్తు ప్రేమను బట్టి చేయుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. క్షమించే మనసును, సహించే మనసును, ఓర్చుకునే హృదయాన్ని మాకిచ్చి క్రీస్తును పోలే
నడుచుకున్నట్టుకు నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి, మరి ఇతర దేశాల్లో ఉంటే 9100101000 నెంబర్ తెలియచేయమని ప్రతి వారం మీకు చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా ప్రభు చేసిన మేలులు గుర్తు చేసుకుంటూ దేవుని బిడ్డలమైన మనం వ్యత్యాసంగా ఉందాం. ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని విన్న మీరందరూ మీ మందిరాలకు వెళ్తున్నారని నమ్ముతున్నాను. మీ మధ్యాహ్న సమయాన్ని సద్వినియోగపరుచుకోరండి. ప్రభుత్వమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధన లైవ్ మీకు ఒక సెషన్ని మేము లైవ్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, సాయంత్రం 9 గంటల కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.